హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 10th జూలై కరెంట్ అఫైర్స్. ఫస్ట్ మనకి ఫేమస్ ఉత్తర జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో ఉత్తర జోనల్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జరిగింది. సో ప్లేస్ జైపూర్. సో మనకి జైపూర్లో జరిగింది ఉత్తర జోనల్ కౌన్సిల్, నార్థర్న్ జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి. మనకి జోనల్ కౌన్సిల్ అనే పదము రాజ్యాంగంలో లేదని చెప్పాలి. ఇది 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తీసుకురాబడింది. సో పునర్వ్యవస్థీకరణ చట్టము 56లో కాబట్టి ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ. మనకి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది. జోనల్ కౌన్సిల్, నీతి ఆయోగ్ ఇవన్నీ ఇది నీతి ఆయోగ్ కాదు కానీ ఇది స్టాచ్యుటరీ బాడీ. మనకి అంటే రాజ్యాంగంలో పేర్కొనలేదు, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ 56లో మనకి మొత్తం 5 వస్తాయండి. ఇండియా మ్యాప్లో చూస్తే ఇండియా చూసుకుంటే నార్త్ ఉంటుంది, సౌత్ ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది అండ్ సెంట్రల్ జోన్ అని చెప్పేసి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, యూపీ అనేవి 4 స్టేట్స్ ఉంటాయి దానిలో ఓన్లీ. ఈ ఉత్తర జోనల్ కౌన్సిల్లో మొత్తం మనకి జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, లడఖ్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, 1, 2, 3 అయిపోయినాయి. ఢిల్లీ ఉంటుంది, హర్యానా ఉంటుంది, చండీగఢ్ ఉంటుంది, పంజాబ్ ఉంటుంది అండ్ రాజస్థాన్ కూడా ఉంటుంది. సో 4 స్టేట్స్ ఉన్నాయి, 4 యూటీస్ ఉన్నాయి. 4 యూటీస్ ఏంటి అంటే మనకి ఢిల్లీ అండ్ చండీగఢ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ 4 యూటీలు ఉన్నాయి మనకి ఉత్తర జోనల్ కౌన్సిల్లో. పైన జస్ట్ ఈ మొండం ఏదైతే ఉందో తల అది వస్తుంది. 4 స్టేట్స్ ఏమున్నాయి అంటే రాజస్థాన్ ఉన్నది, పంజాబ్ ఉంది, హర్యానా ఉంది అండ్ హిమాచల్ ప్రదేశ్ ఉన్నది. సో మనకి అట్లా ప్రశ్న వస్తుంది. ఇది వార్తల్లో ఉంది కాబట్టి సభ్య రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది మనకి. సో జోనల్ కౌన్సిల్కి ఎవరంటే హెడ్, జనరల్గా మనకి హోంశాఖ మంత్రి ఉంటాడు. ఎవరు ఇప్పుడు అంటే అమిత్ షా ఉన్నాడు ఇప్పుడు. మొత్తం మనకు 5 అంటే ఈ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దేశాలు, ఈశాన్య రాష్ట్రాల కోసం స్పెషల్గా 1972లో ఈశాన్య రాష్ట్రాల మండలి అని చెప్పేసి స్పెషల్గా ఏర్పాటు చేస్తారు. అది 1972 చట్టం అది. సో మనకివి ఏది శాసనబద్ధ సంస్థలు గుర్తుపెట్టుకోవాలి. ఈ మీటింగ్లో డిస్కషన్స్ మనకి ఎగ్జామ్ రాకపోవచ్చు కానీ జస్ట్ బ్రీఫ్గా చూస్తే సైబర్ అటాక్ మీద అవేర్నెస్ కోసము, ఉమెన్ ట్రాఫికింగ్ జరగకుండా, చిల్డ్రన్స్ ట్రాఫికింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలి, మెజర్స్ ఏంటి అని చెప్పేసి, ఉమెన్స్ మీద రేపు జరిగినప్పుడు ఫస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు గురించి జరిగింది. సో మనకి జోనల్ కౌన్సిల్ అనేది జస్ట్ రాష్ట్రాల మధ్య సమన్వయం కోసము, కేంద్రము రాష్ట్రం మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిండ్రు. ఇట్ ఈస్ ద స్టాచ్యుటరీ బాడీ. రాజ్యాంగంలో పేర్కొనలేదు కానీ శాసనబద్ధం ద్వారా ఏర్పడింది కాబట్టి శాసనబద్ధ సంస్థ. నెక్స్ట్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో క్లౌడ్, సో బర్స్ట్. మనకి వార్తల్లో ఉంది ఒక పదం అండి, మేఘా విస్ఫోటనం తెలుగులో. సో మేఘా విస్ఫోటనం అంటాం. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇటీవల ఐఎండి అనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. అమర్నాథ్ యాత్ర యొక్క వరదలకి కారణము క్లౌడ్ బస్ట్ కాదని చెప్పింది, మేఘా విస్ఫోటనం కాదని చెప్పింది. ఈ పదం మనకి వార్తల్లో ఉంది కాబట్టి అది మనము నేర్చుకోవాలి. సో ఏంటి అంటే 20 నుంచి 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఈ ప్రాంతంలో 100 మిల్లీమీటర్ల వర్షము, 10 సెంటీమీటర్స్ వర్షం పడితే దాన్ని మేఘా విస్ఫోటనం కిందికి తీసుకుంటాము. అయితే ఐఎండి ఏమన్నదంటే ఈరోజు 31 మిల్లీమీటర్స్ మాత్రం పడింది కాబట్టి ఇది మేఘా విస్ఫోటనం కాదు అని చెప్పేసి పర్టికులర్గా ఒక స్టేట్మెంట్ అనేది, ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసింది. సో మనకి పదం అనేది వార్తల్లో ఉంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డాటా అవసరం లేకుండా తక్కువ సమయంలో, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో వర్షం పడితే వరద అనేది, ఫ్లడ్స్ అనేది ఎక్కువ వేగంతో వస్తుంది. మరి ఎందుకు ఇంతమంది చనిపోయిన అంటే అది స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి ఎక్కువ ఎక్కిళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉన్న వైపు ఎక్కువ మంది చనిపోయినారు. 16+ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నెంబరింగ్ అవసరం లేదు కానీ ఈ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. అమర్నాథ్ యాత్ర మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకానొక పదము. ఇదంతా మనకి సబ్జెక్ట్ టెమ్స్ ఇవి. ఇది బ్లాక్ స్వాన్ ఈవెంట్ అని చెప్పేసి, ట్విన్ డిఫిసిటీ అని చెప్పేసి ఇటువంటి పదాలు మనం నేర్చుకోవాలి, సబ్జెక్టులో వస్తాయి అది.
డిఫెన్స్ ఎక్స్పోర్ట్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రైట్. మనకి రక్షణ రంగ ఉత్పత్తులు అనేది రికార్డు సృష్టించింది 2021 అండ్ 22 ఈ ఇయర్లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసినాం మనము. వెరీ ఇంపార్టెంట్ ఇది, మన నెంబరింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, రికార్డు కాబట్టి. సో ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది ఒక ఇయర్లో రక్షణ రంగ ఉత్పత్తులు అనేవి ఇంత మొత్తంలో జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇందులో కూడా మనకి ప్రైవేట్ నుంచి 70%, గవర్నమెంట్ నుంచి 30% జరిగింది. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నుంచి చూస్తే మనకి 30% జరిగింది. తక్కువనే అయినప్పటికీ ఇంతకుముందు ఇది 90-10 ఉండే. సో ఇప్పుడు ఏమైంది 70-30 అంటే సో తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రక్షణ ఉత్పత్తులు పెరుగుతున్నాయని చెప్పాలి. ఎస్, ప్రైవేట్ ఎక్కువ ఉంది, బట్ ఈ మధ్యన చూస్తే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. మనకు కారణం చెప్పాలంటే ఇటీవల మనకి ఫిలిప్పీన్స్ కొనుక్కుందండి. సో ఫిలిప్పీన్స్ ఏం కొనుక్కున్నది, ఈ బ్రహ్మోస్ క్షిపణి కొనుక్కున్నది. ఈ యాంటీ షిప్ వర్షను, ఈ బ్రహ్మోస్ని మనము నీటి లోపల నుంచి, నీటిపై నుంచి, భూమిపై నుంచి, గాలి నుంచి ఎట్లయినా ప్రయోగం చేయొచ్చు. కాబట్టి ఫిలిప్పీన్స్ కొనుక్కున్నది ఈ యాంటీ షిప్ అంటే సముద్ర తలం నుంచి ప్రయోగించే క్షిపణి కొనుక్కున్నది. ఎంత ఇది $374.9 మిలియన్ కొనుక్కుంది. కాబట్టి సో ఇది గవర్నమెంట్ సంస్థ కాబట్టి మనకి దీని ద్వారా ఎక్కువ డబ్బులని వచ్చినాయి. కాబట్టి ఈ ఒకటి రికార్డ్ సృష్టించబడింది, గవర్నమెంట్ వాటా అనేది పెరిగింది. మనకి ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆ పథకాల యొక్క లక్ష్యము నెరవేరిందని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇటీవల 2021-22 సంవత్సరంలో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ నమోదైనాయి. ఎక్కువ మనకి ఎక్స్పోర్ట్స్ మొత్తం మీద చూస్తే 418 ఎంతో మొత్తం మీద బిలియన్ డాలర్స్ వచ్చినాయి. ఈ ఎఫ్డిఐ అనేది ఈ 21-22 ప్రాంతంలో మనకి 83.5 వచ్చినాయి. సింగపూర్ నుంచి ఎక్కువ వస్తుంది, సౌదీ నుంచి ఎక్కువ వస్తుంది. 83.5 బిలియన్ డాలర్స్ వచ్చింది. ఎక్స్పోర్ట్స్ 418 చేంజ్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్డిఐ అనేది 83.5 బిలియన్ డాలర్స్ వచ్చింది. సౌదీ అరేబియా నుంచి మనకి, సింగపూర్ నుంచి మనకి ఎక్కువ వచ్చింది. సెకండ్ ప్లేస్ సౌదీ అరేబియా వచ్చింది మనకి. ఇవన్నీ 2021-22 వరస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇండియా ఇటువంటి రికార్డు సృష్టించింది. అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ రైట్. మనకు ఈ ఫారెన్ కరెన్సీ రిజర్వ్ కింద ఏంటి వస్తుంది అంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి గుడ్డిగా. యాజ్ పర్ ఎన్సీఆర్టీ మనకి యూపీఎస్సీ 2017 క్వశ్చన్ కూడా కీ చూస్తే ఏంటి మనకంటే, డాలర్స్ అనేది ఎట్లా వచ్చినాయి మనకి సంబంధం లేకుండా ఇండియా వైపు డాలర్స్ వచ్చింది అంటే ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ ఫారెన్ రిజర్వ్. మనకి గోల్డ్ రూపంలో ఉంటుంది. ఐఎండి దగ్గర కొంత డబ్బులు, ఐఎంఎఫ్ దగ్గర కొన్ని డాలర్స్ మనం రిజర్వ్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఎస్డిఆర్ రూపంలో ఉంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి బంగారం రూపంలో ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటాం. సో ఎఫ్సిఏ దగ్గర ఎఫ్డిఐ వస్తుంది, ఎఫ్పిఐ వస్తుంది, ఎఫ్ఐఐ వస్తుంది, ఎఫ్సిఆర్ఎన్ కూడా వస్తుంది. ఇవన్నీ అందులో వస్తాయి. ఏది రాదు అంటే మనము ఈ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ డిస్కస్ చేసిన మార్నింగ్ క్లాస్లో. ఆ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఎందుకు రాదంటే, వీళ్ళు బ్యాంక్ వాళ్ళు నిల్వ చేసేది రూపాయలలో చేస్తారు. నేను చెప్పిన ఆల్రెడీ, ఇట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే అది రూపాయలు నిల్వ చేస్తారు. డాలర్స్ పంపిస్తే ఎక్స్చేంజ్ చేసి, మారకం చేసి రూపాయలు నిల్వ చేస్తారు. కాబట్టి అదొక్కటి మనకి రాదండి రైట్. మిగతా అన్నీ వస్తాయి. ఇంకో ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అంటే, ఈ రాజ్యసభ చైర్మన్ని సభ్యుల నుంచి ఎందుకు ఎన్నుకోమంటే, మనం ఈ రాజ్యాంగ సభ చర్చల్లో అంబేద్కర్ ఆన్సర్ ఏంటి అంటే 1949లో డిస్కషన్ జరుగుతాయి దీని మీద. సో ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ కే మున్షి అని ఏమంటాడు అంటే, లోక్సభ స్పీకర్ లెక్కనే ఎన్నుకోమని చెప్పేసి చెప్తే అంబేద్కర్ వ్యతిరేకిస్తాడు. ఎందుకు అంటే, సో రాజ్యసభ ఇట్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్, రాష్ట్రాల మండలి, రాష్ట్రానికి వాయిస్ ఇచ్చేందుకు అది మనము నియామకం చేస్తున్నాం. సో యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి పెద్ద స్టేట్స్ ఉంటాయిగా, ఆ పెద్ద స్టేట్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు వస్తారు. సో మనకి ఎన్నిక కండక్ట్ చేస్తే ఆ ఎంపీల నుంచే ఒక ఎంపీ వస్తారు. కాబట్టి ఆ స్టేట్ మెంబర్స్కే ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఇస్తాడు. సో మిగతా రాష్ట్రాల వాయిస్ నొక్కేస్తారు అతను. అందుకు ఆ సభ్యుల నుంచి కాకుండా బయట నుంచి ఎన్నుకుందామని చెప్పేసి ఉపరాష్ట్రపతి పదవి సృష్టిస్తారు. మనకి అమెరికా ఉప అధ్యక్షునితో పోల్చొచ్చు, బట్ మనకి కొన్ని అధికారాలు వేరే ఉంటాయి. అమెరికా ఉపాధ్యక్షుడు కంటిన్యూ అవుతాడు. ఒకవేళ అధ్యక్షుడు చనిపోయినాడు, 4 years టైం ఉంటుంది వాళ్ళది, 2 years అయిపోయింది, మీద 2 years అతనే ఉంటాడు అధ్యక్షుడిగా. బట్ ఇక్కడ అట్లా కాదు, 6 months కంటే ఎక్కువ ఉండరాదు.
మనకు ఉపరాష్ట్రపతి పదవి 2 కారణాలతో ఏర్పాటు చేసిండు. రాష్ట్రపతి తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయకుంటే అతని స్థానంలో పనిచేయాలి. ఒకటి సెకండ్ది రాజ్యసభ సెషన్స్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి నేను చెప్పేది అంటే, పెద్ద రాష్ట్రాల నుంచి ఎంపీల నుంచి ఎన్నుకుంటే ఆ ఎంపీలు ఇతర ఎంపీలకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు కాబట్టి, వాయిస్ నొక్కిస్తారు కాబట్టి, రాష్ట్రాల మండలి అనే నామానికి సార్థకం చేకూర్చాలి అంటే బయట నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా క్వశ్చన్స్కి ఏమైనా ఆన్సర్ చేయాలన్నా దాదాపు అన్ని ఆన్సర్స్ మనం చేస్తున్నాం. ఓకే, నేను ఇప్పటి నుంచి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వేరే క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆన్సర్ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్. ఇది మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. ఈ ఫిలిప్పీన్స్ కారణంగా, బ్రహ్మోస్ కారణంగా ఎగుమతులు పెరిగినాయి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రభుత్వ రంగ ఉత్పత్తి కూడా మనకి పెరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ అనేది తెలంగాణ స్టేటు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రభుత్వ రంగ సంస్థ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేది నిర్మిస్తుంది. గ్రీన్ బిల్డింగ్ అంటే ఇది గౌటు. సో గౌటు గ్రీన్ బిల్డింగ్ అంటే, సో గ్రీన్ మీన్స్ స్వచ్ఛమైన విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. అది దీని మీద రూఫ్ గార్డెన్ ఉంటుంది, చుట్టుపక్కల చెట్లు ఉంటాయి. సో ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ రాకుండా ఈ బిల్డింగ్ అనేది కడుతున్నారు. ఈ బిల్డింగ్ నుంచి ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ రావు, నెట్ జీరో కార్బన్ అనేది అయిపోతుంది అక్కడ. సో వెరీ ఫస్ట్ బిల్డింగ్ ఇన్ ఇండియా, ప్రభుత్వ రంగంలోనే ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ అనేది తెలంగాణ స్టేటు రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధనము డెవలప్మెంట్ సంస్థ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అనేది నిర్మిస్తుంది. 2023 మార్చి కల్లా ఇది అందుబాటులోకి వస్తుంది. సో వెరీ ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ ఇన్ ఇండియా, ప్రభుత్వ రంగ కోటాలో గుర్తుపెట్టుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే క్లీన్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఎనర్జీ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ దీని కిందికి వస్తాయి. కార్బన్ ఎమిషన్స్ లేనిది ఏదైనా క్లీన్ ఎనర్జీ. రైట్. నెక్స్ట్ G20 ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ అనేది మనం డిస్కస్ చేసినాం. జరిగింది బాలి. ఏడ ఉంది అంటే ఇది ఇండోనేషియా. సో మనకి 2022 G20 మీటింగ్ కూడా జరగబోయేది ఇండోనేషియానే. ఇదేమో ఫారెన్ మినిస్టర్స్. నవంబర్లో రెగ్యులర్ ప్రభుత్వ అధినేతల మీటింగ్ జరుగుతుంది. 2021 ఏమో జరిగింది ఇటలీలో. 2023 ఏమో జరగబోయేది ఇండియాలో, జమ్మూ కాశ్మీర్లో. పాకిస్తాన్, చైనా అభ్యంతరం చెప్తున్నాయి. ఈ మూడింటిని ఏమంటామంటే ట్రయోకా అంటాం. ట్రయోకా. ఈ మూడింటికి షెర్పాలు ఉంటారు. షెర్పా అంటే మన మోడీ యొక్క ప్రతినిధి. ఇప్పుడు ఎవరు మనకి అమితాబ్ కాంత్ అని చెప్పేసి. G20కి హెడ్ క్వార్టర్ లేదు కాబట్టి, సో దాన్ని కండక్ట్ చేసేందుకు ఆ థీమ్ ఏంటి అని చెప్పేసి డిస్కషన్ చేసేందుకు షెర్పా ఏర్పాటు చేస్తారు. ట్రైకో అంటే 3 అంతకుముందు కండక్ట్ చేసింది, ఈ ఇయర్ కండక్ట్ చేసేది, నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేసేది, ముగ్గురు కలిసి ఏర్పడుతుంది. సో మనకు బాలి దీని థీమ్ ఏంటి అంటే, సో బిల్డ్ చేయాలి, పీస్ అంటే శాంతి అండ్ ప్రాస్పరస్. సో ప్రాస్పరస్ టుగెదర్ వరల్డ్, బిల్డింగ్ పీస్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్ టుగెదర్ అని చెప్పేసి. అంటే శాంతి మరియు ప్రాస్పరస్ అంటే సుసంపన్నమైన, సో శాంతి సుసంపన్నమైన ప్రపంచాన్ని అందరూ కలిసి నిర్మించాలని చెప్పేసి G20 ఫారెన్ మినిస్టర్స్ అని సబ్మిట్ చేసుకుంటున్నారు. ఎటువంటి తీర్మానం లేకుండానే సభ అనేది ముగిసింది. సో మన ఇండియా నుంచి ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫేర్స్, ఫారెన్ మినిస్ట్రీ అంటాం, జయశంకర్ అనేది హాజరైండు. ఏదో మాట్లాడి మొత్తం మనకు అవసరం లేదు ఇక్కడ ఏం మాట్లాడి అని చెప్పేసి. రైట్. బట్ మనకి నెక్స్ట్ ఇయర్ ఈ నవంబర్ ఇయర్ మనకు అప్పటికల్లా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తాం, కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో గ్రూప్ 2 అనేది నాకు తెలిసి ఇప్పుడు పడదండి, మేబీ డిసెంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. డిసెంబర్లో ఖచ్చితంగా వస్తుంది. డిసెంబర్ 31 లోపు రాకుంటే మళ్ళీ ఒక ఇయర్ పెంచాల్సి వస్తుంది కాబట్టి ఇయర్ అనేది. సో డిసెంబర్ 31 లోపు గ్రూప్ 2 నోటిఫికేషన్ పక్కా వస్తుంది. రైట్. ఏంటి ఇప్పుడు మనకి అంటే ఇది రైట్, G20 కంట్రీస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి G7 G7 మనకి తెలుసు ఆల్రెడీ, జర్మనీలో జరిగింది, ఎల్మావులో జరిగింది సమ్మిట్ అనేది. G7 ఏంటి అంటే ఈ జ్యూస్,
జిఎఫ్ గర్ల్ ఫ్రెండ్కి జ్యూస్ కొనించినాం 7 సినిమాకి పోయినప్పుడు. రైట్, ఇది G7 కంట్రీస్ మనకు తెలుసు ఆల్రెడీ. జర్మనీ, యుఎస్ఏ, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జపాన్, ఇది జర్మనీ అండ్ ఫ్రాన్స్, మొత్తం 7 దేశాలు. ప్లస్ ఇంకో 5 మనకు తెలుసు. బ్రిక్స్ తెలుసు మనకి ఆల్రెడీ. బ్రిక్స్ సమ్మిట్ ఇటీవల జరిగింది, చైనా బీజింగ్లో జరిగింది. ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మొత్తం ఎన్ననే మనకి 12 అయిపోయినాయి. ఇందులో ముస్లిం కంట్రీస్ ఉన్నాయండి. సో మనకి ఫేమస్ ఖిలాఫత్ ఉద్యమం జరిగింది ఎందుకంటే టర్కీలోని ఖిలాఫత్ పదవి రద్దు చేస్తే. సో ముస్తఫా కెమల్ పాషా నెక్స్ట్, అది వేరే ఇష్యూ మనకి. సో ఖిలాఫత్ రద్దు చేస్తే ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అని చెప్పేసి మన బ్రదర్స్ ఉంటారు, గాంధీ సపోర్ట్ చేస్తాడు. రైట్, టర్కీ ఖలీఫా ఉంటారు. నెక్స్ట్ మనకి ఈ ముస్లింలకి పవిత్ర స్థలం మక్కా ఉన్న సౌదీ అరేబియా. సో మనకి ఇక్కడ 2 వచ్చినాయి, టర్కీ వచ్చింది, సౌదీ అరేబియా వచ్చింది, 2 ముస్లిం కంట్రీస్. ఎన్ని? మొత్తం 14 అయిపోయినాయి. ఇంకోటి ఎయిమ్స్. సో ఎయిమ్స్ అని చెప్పేసి ఆ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఎయిమ్ మన లక్ష్యము. సో ఆస్ట్రేలియా ఉంటుంది, అర్జెంటీనా ఉంటుంది, ఇండోనేషియా, మెక్సికో అండ్ సౌత్ కొరియా. ఉత్తర కొరియా కాదు, సౌత్ కొరియా. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, నెక్స్ట్ ఇండోనేషియా. ఇంకోటి ఇక్కడ టర్కీ ముస్లిం దేశమే, సౌదీ అరేబియా ముస్లిమే, ఇండోనేషియా ఏంటి అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దేశము. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సెకండ్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నదంటే ఇండియాలో సెకండ్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, పాకిస్తాన్ కాదు, ఇండియాలో ఎక్కువ ఉంటారు. సో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇండోనేషియా, మెక్సికో, సౌత్ కొరియా, ఎన్ని? మొత్తం మనకు 19 అయిపోయినాయి. 14, ఇవి 4 అంటే ఇక్కడ 2 వస్తున్నాయి. ఏ అంటే ఆస్ట్రేలియా, అర్జెంటీనా. సో 19 అండ్ లాస్ట్ మనకి ఇంకోటి యూరోపియన్ యూనియన్ అనేది ఉంటుంది. సో 20 కంట్రీస్ అనేది నేను ఇట్లా గుర్తుపెట్టుకున్నా. ఇంకా బెటర్ కోడ్ ఉంటే ఉండొచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కరెంట్ తాపకపోతుంది. రైట్, ఓకే. ఇది మనకి G20 కంట్రీస్. బెటర్ కోడ్ ఉంటే కామెంట్ చేయండి, ఆ బెటర్ కోడ్ ఉంటే నేర్చుకోవచ్చు. నాకైతే ఇది గుర్తున్నది ఎప్పటి నుంచో, ఇబ్బంది లేదు. G7 కంట్రీస్ తెలుసు, బ్రిక్స్ దేశాలు తెలుసు, ఒక 2 ముస్లిం కంట్రీస్, ఎయిమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకేమన్నా ఎప్పుడైనా సరే అది ఎవరి వాళ్ళు కోడ్ తయారు చేసుకోవాలి. ఇట్లా నెంబర్ ఆఫ్ దేశాలు ఒక 10 కంట్రీస్ ఉన్నాయి, ఒక 5 కంట్రీస్ ఉన్నాయి అంటే మనం ఏం చేయాలి అంటే వాటిని డివైడ్ చేసుకోవాలి, గ్రూపింగ్ చేసుకోవాలి. ఒక సంబంధం ఉన్న అంశాలతో గ్రూపింగ్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. 20 కంట్రీస్ బట్టి పడితే నువ్వు ఎప్పటికి కూడా మరి మ్యాప్ పెయింటింగ్ అంటే 20 కంట్రీస్ ఒక దాంట్లో ఉన్నాయా, అక్కడ ఒకటి ఇక్కడ ఉంటుంది కాబట్టి మ్యాప్తోని సాధ్యం కాదు. రైట్, అవన్నీ ఏంటి అంటే G7 అంటే డెవలప్డ్ కంట్రీస్, G20 అంటే డెవలప్ అవుతున్న కంట్రీస్, డెవలప్ అయిన కంట్రీస్ 2 ఉంటాయి ఇవి. రైట్, నెక్స్ట్ మనకి ఒక కమిటీ అండి, దుష్యంత్ చౌతాలా కమిటీ. మనకి వార్తల్లో ఉన్న కమిటీ ఇది. ఏం కమిటీ అంటే ఇది హర్యానా డిప్యూటీ సీఎం. ఈ జిఎస్టీకి అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. జిఎస్టీ సమస్యలను పరిష్కారం చేసేందుకు ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. ఈ ట్రిబ్యునల్లో మార్పుల కోసము ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది ఈ కమిటీ నియామకం చేసింది. సో జిఎస్టీ ట్రిబ్యునల్లో మార్పుల కోసం సిఫార్సు చేయమని ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇది 6గురితోని ఇది ఏర్పాటు చేస్తే దానికి ఎవరంటే చైర్మన్, కమిటీ చైర్మన్ వచ్చేసి దుష్యంత్ చౌతాలా. దీన్ని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అంటారు దీన్ని. సో క్యాబినెట్ సబ్ కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం అని చెప్పేసి పిలుస్తాం. అది వార్తల్లో ఉన్న ఒక కమిటీ. సో నెక్స్ట్ పేపర్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఆనంద్ బజార్, ఇది మనకి వార్తల్లో ఉంది అండి. ఇది 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో 100 ఇయర్స్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. రాసింది అంటే దీని సంపాదకుడు ఎవరంటే ప్రఫుల్ల కుమార్ అని చెప్పేసి. సో ఇతను మనకి బెంగాల్ అండి ఇది. సో బెంగాల్, కలకత్తా. సో బెంగాలీ భాష పత్రిక ఆనంద్ బజార్ అని చెప్పేసి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో మనకి ఇటీవల ఇటువంటి పేపర్స్ ఒక 2 ఉన్నాయి, మనకి వార్తల్లో ఉన్నాయి. ఒకటి బాంబే సమాచార్, దీన్ని ఇప్పుడు ముంబై సమాచారం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది 1822లా
అంటే 200 ఇయర్స్ పూర్తి చేసుకున్నది జస్ట్ మనకి జూలై మాసంలోనే, లాస్ట్ వీకో జూన్ ఎండింగ్లో. ఇది ఫర్దుంజీ. సో ఫర్దుంజీ మర్జుదాన్ సంపాదకుడు ఫర్దుంజీ, గుర్తుపెట్టుకోవాలి. మర్జుదాన్ మీ ఇష్టం. సో ఫర్దుంజీ అని చెప్పేసి, ఇది గుజరాతీ పత్రిక అండ్ ఇంగ్లీష్ పత్రిక, మరి 2 భాషల్లో ఇది వస్తుంది. ఇది ప్రజెంట్ పనిచేస్తున్న అత్యంత ఓల్డెస్ట్ పేపర్ ఇన్ ఇండియా అంటే బాంబే సమాచారం, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇంకోటి ఏదో అగ్రదూత అని చెప్పేసి, సో అగ్రదూత కనక్సేన్, ఇది అస్సామీ పత్రిక. 50 ఇయర్స్ అయిపోయింది. జస్ట్ లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఇది మోడీ కంగ్రాట్స్ చెప్పినాడు ఈ అగ్రదూత పత్రిక. కనక్సేన్ దీని సంపాదకుడు. సో మనకి గీతా ప్రెస్ అని చెప్పేసి, ఇది కూడా మనకి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది గీతా ప్రెస్ అని చెప్పేసి. ఇది అత్యధిక పుస్తకాలు ప్రింట్ చేసింది గీతా ప్రెస్ అని చెప్పేసి. పేపర్ ఏం కాదు, అవసరం లేదు. మనకి 3 పేపర్లు మనకి వార్తల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆనంద్ బజార్, ప్రఫుల్ల కుమార్. ఈ పేరు చూస్తే మనకేమైనా గుర్తుకొస్తుందా అంటే ప్రఫుల్ల చాకి అని చెప్పేసి గుర్తుకు రావాలి. ఇండియన్ హిస్టరీ మనం డిస్కస్ చేయలేదు దీన్ని. విప్లవ మనకు 7 అడుగులు అని చెప్పేసి 6 అడుగులు వేసినాము, ఇండియా ఇండిపెండెన్స్ తెప్పించినా కానీ మధ్యలో ఒక అడుగు మిస్ అయింది. అది విప్లవాత్మక యుగం అని చెప్పేసి. భగత్ సింగ్ ఫ్యామిలీ ఫేమస్ ఫ్యామిలీ అది, రైట్. ఈ ఫేమస్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ప్రఫుల్ల చాకి అండ్ ఖుదీరామ్ బోస్ అని చెప్పేసి. ఈ ముజఫర్ నగర్ జడ్జికి కింగ్ఫోర్డ్, రైట్. ఈ ముజఫర్ నగర్ జడ్జిని చంపదామని ట్రై చేస్తే కింగ్ఫోర్డ్ చనిపోకుండా అక్కడ వేరే బ్రిటిష్ యొక్క సుబేదార్ యొక్క భార్య బిడ్డ చనిపోతారు. అప్పుడు ఈ ప్రఫుల్ల చాకి అక్కడికక్కడే గన్తో కాల్చుకొని మరణిస్తాడు. ఖుదీరామ్ బోస్ని ఉరితీస్తారు. మన ఇండియన్ ఇండిపెండెన్స్ తక్కువ వయసులో చనిపోయింది ఎవరంటే ఖుదీరామ్ బోసే. 17 ఇయర్స్ ఏమో ఉంటుంది, రైట్. ప్రఫుల్ల చాకి అతను, ప్రఫుల్ల కుమార్ ఇతను. ఇది ఆనంద్ బజార్. మనకి అమృత బజార్ అని చెప్పేసి శశి కుమార్ ఘోష్ కూడా ఉంటుంది, అది వేరే పత్రిక. అమృత బజార్ ఇన్ఫ్యాక్ట్ అది మనకి బెంగాలీ పత్రికనే. నెక్స్ట్ ఫేమస్ మనకి స్పోర్ట్స్ ఒక 2 ఉన్నాయి. అది వింబుల్డన్లో మనకి రిబాకినా అని చెప్పేసి కజకిస్తాన్ మహిళ గెలుచుకుంది. సో ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆమెకి, కజకిస్తాన్కి. ఈమె ఈ టునీషియా దేశము ఆమె జుబైర్ మీద గెలుచుకుందండి. నెక్స్ట్ మన జ్యోతి సురేఖ అండ్ అభిషేక్ శర్మ అని చెప్పేసి వీళ్ళు ఈ వరల్డ్ ఆర్చరీలో ఏది మనకి కాంస్యం అనేది వచ్చింది అవార్డు వెరీ ఫస్ట్ టైం మనం గుర్తుపెట్టుకోవాలి. సో జ్యోతి సురేఖ అండ్ అభిషేక్ శర్మ మిక్స్డ్ డబుల్స్లో వచ్చింది బాణం దాంట్లో. ఇది స్పోర్ట్స్. నెక్స్ట్ మనకి లాస్ట్కి ఉన్నది ఏంటిదంటే ఆ రిబాకినా గుర్తుపెట్టుకోండి, అది కజకిస్తాను ఫస్ట్ కాబట్టి వింబుల్డన్. ఇవాళ జకోవిచ్ గెలవచ్చు బహుశా, చెప్పలేం మనము, రైట్. పురుషుల దాంట్లో జకోవిచ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ శ్రీలంక సంక్షోభం మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మనకి ఈ ప్రధాని రాజీనామా చేసినాడు ఆల్రెడీ. సో రనిల్ విక్రమసింఘే రాజీనామా చేసినాడు. అధ్యక్షుడు గోటాబయ రాజపక్స రాజీనామా చేయలేదు, బట్ మనకి ఎల్లుండి రాజీనామా చేస్తారు అని చెప్పేసి జూలై 13న అని చెప్పేసి స్పీకర్ అనౌన్స్మెంట్ చేసినాడు, రైట్. మేబీ ఇద్దరు రాజీనామా చేయవచ్చు. ఇంతకుముందు అతను మహీంద్ర రాజపక్సే, ఇద్దరు బ్రదర్సే. సో శ్రీలంక దేశాన్ని వీళ్ళ కుటుంబం అనేది నాశనం చేస్తుంది, రైట్. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయాలంటే శ్రీలంకలో ఈ సంక్షోభానికి కారణం ఏంటి మనం డిస్కస్ చేసి ఉన్నాం అనుకుంటే, మేబీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే సో మనకు ప్రశ్న వస్తుంది. ఈ ఎస్ఐ వాళ్ళకి ప్రశ్న వస్తుందండి కంపల్సరీ. క్రింది వాటిలో శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం ఏది అని చెప్పేసి, కారణం అయినది అని చెప్పేసి ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తాడు. టైం వేస్ట్ చేసేందుకు 1 2 3 4 3 4 2 అని చెప్పేసి ఇస్తాడు. సో మనకి ఎస్ఐ వాళ్ళకి అయితే ప్రశ్న కంపల్సరీ వస్తుంది, పీసీ వాళ్ళకి కూడా, ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి పరీక్ష, రైట్. ఒక 20 డేస్ ముందు వదిలేయండి. మనకి ఈనాడు పేపర్లో మరీ 10 డేస్ వారం అని ఇచ్చింది, కానీ అంత ముందు ప్రశ్నలు ఏం రావండి, అది మేబీ నాట్ పాసిబుల్. సో మన పేపర్ ప్రింట్ చేయాలి, పేపర్ అనేది ఆఫ్లైన్లో కాబట్టి 20 డేస్ ముందే అయిపోద్ది కాబట్టి జస్ట్ 20 డేస్ బిఫోర్ మనం ఆపేయవచ్చు. సరే ఇంకా మీకు అన్న పేపర్ చూసి భయం అయితే ఈరోజు పేపర్ చూసి
ఒక 15 రోజులు అయిపోయినాక బంద్ చేయండి కరెంట్ అఫైర్స్, అవసరం లేదు. అంటే రివిజన్ చేసుకోవాలి ఇంతకుముందు మీరు విన్నయి చదువుకున్నాయి, రైట్. బట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది ఇప్పటి లెక్క డేట్ వారీగా చేసుకోవద్దు, కంపల్సరీ టాపిక్ వారీగా చేసుకోవాలి, కంపేర్ చేస్తూ చేసుకోవాలి. మ్యాచింగ్ పర్పస్ ప్రశ్నకి కంపేర్ అనేది బాగా పనికొస్తుంది, రైట్. ఏంటి మనకి ఇప్పుడు అంటే కారణం ఏంటి అంటే మనము 2019కి వెళ్ళాలి ఫస్ట్. సో 2019లో ఫస్ట్ ఏమైందంటే ఈస్టర్ పండుగ వస్తుంది. ఈస్టర్ పండుగ నాడు బాంబు జరుగుతుంది. సో బాంబు ఆత్మాహుతి దాడి జరిగితే 200+ మరణిస్తారు. అందులో ఫారినర్స్ 170 దాకా ఉంటారు. నెంబర్ మనం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ బాంబు దాడి అయిపోయింది, మరణించినారు, ఒక్కటి సంఘటన గుర్తుపెట్టుకుంటే అట్లా. సెకండ్ది ఇదే 19 మనకి ఏమైంది 2020 స్టార్టింగ్ ఆ ప్రాంతంలో ఎక్కువ కోవిడ్-19 విజృంభణ చేసింది. కోవిడ్-19 మనకి విజృంభణ చేసింది ఇది. సో రెండింటి కారణంగా టూరిజం అనేది పడిపోయింది. సో టూరిజం అనేది పడిపోయింది. శ్రీలంకలో పర్యాటక రంగం వల్లనే వీళ్ళకి ఎక్కువ విదేశీ డబ్బు అనేది వస్తుంది, ఫారిన్ కరెన్సీ అనేది వస్తుంది. సో మెయిన్గా శ్రీలంక ఒకసారి మనం వాళ్ళ యొక్క జాగ్రఫీ చూస్తే వీళ్ళు ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఫారిన్ కరెన్సీ వస్తుందని చెప్పేసి వీళ్ళు రైస్ మాత్రం తయారు చేసుకుంటారు, మిగతా రకాల అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఒక టీ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు, మిగతా రకాలు అన్ని పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు, రైస్ మాత్రం పండిస్తారు ఒకటి, రైట్. వాళ్ళకి మొత్తం ఈ శ్రీలంక జీడిపి చూస్తే సో ఒక 100 రూపాయలు జీడిపి వస్తే ఒక 15 రూపాయలు కూడా 10 to 15 రూపీస్ అనేది వచ్చేది కేవలము టూరిజం నుంచే వస్తుందట. ఈ రెండింటి కారణంగా రెండు బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల టూరిజం మొత్తం పడిపోయింది బీభత్సంగా, మొత్తం ఫాల్ డౌన్ అయిపోయింది. సో ఎటువంటి విదేశీ మారక ద్రవ్యం అనేది వస్తలేదు. ఇంకా వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేది టీ తోటలు, అది నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పేసి వరదల వల్ల అని చెప్పేసి, రైట్. ఎక్స్పోర్ట్స్ లేవు, వీళ్ళు వస్తలేరు. సో మొత్తం లాక్డౌన్ ఉంది కాబట్టి వరస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది. సో విదేశీ మారక ద్రవ్యం క్రమంగా కరిగిపోతుంది వాళ్ళది, ఫారెన్ రిజర్వ్ కరెన్సీ అని చెప్పేసి. నెక్స్ట్ ఇదే 19లో ఎలక్షన్స్ వస్తాయండి. 19లో ఇప్పుడు ఉన్నది ఈ వీళ్ళిద్దరు కూడా 19 ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళే. మనకి పార్లమెంట్ సభ్యుల నుంచే అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇది పూర్తిగా పార్లమెంటరీ డెమోక్రసీ కాదు వీళ్ళది, ఇటు అధ్యక్షుడిది కాదు, అమెరికా లెక్క కాదు, ఇండియా లెక్క కాదు, మధ్య రకము సెమీ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు రాజీనామా చేసిండు గోటబాయే. నెక్స్ట్ ఎవరంటే మనకి 1 మంత్లోగా పార్లమెంట్ సభ్యుల నుంచి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది, పార్లమెంట్ నుంచే ఎన్నుకోవాలి అధ్యక్షుడిని అక్కడ, రైట్. ఏంటిది అంటే మూడోది ఈ 19 ఎలక్షన్స్లో ఇతను ఎవరు గోటబాయ రాజపక్స విపరీతమైన హామీలు ఇస్తాడు, దాన్ని అమలు చేస్తాడు. ఒక హామీ వస్తే సబ్సిడీలు పెంచుతాడు ఎక్కువ, సో పెంచి ట్యాక్సెస్ తగ్గిస్తాడు. అయితే ఈ కారణం ఏంటిదంటే ఈయనది వాస్తవంగా ట్యాక్సెస్ తగ్గిస్తే ఇటు ఏమవుతుంది అంటే, సో నాకు వచ్చే సాలరీ ఒక 50,000 అనుకోండి ఎగ్జాంపుల్, మనకి ట్యాక్సెస్ పోతుంది 10,000, 40,000 ఉంటుంది. నేను తక్కువ కొనుక్కుంటా బయట, అదే 10,000 ట్యాక్సెస్ లేవు అనుకోండి, 50,000 ఉంటే నేను ఎక్కువ ఖర్చు చేస్తాను కదా. సో కన్జంప్షన్ మనకి పెరుగుతుంది, ఎక్కువ కన్జ్యూమర్స్ అనేది పెరుగుతారు కాబట్టి సో మనకి వీళ్ళు ఏంటిది సో ట్యాక్స్ తగ్గించిండు ఇతను. ఈయన పాలసీ ఏంటంటే ట్యాక్స్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే సో ఎవరు పీపుల్స్ దగ్గర మనీ ఉంటుంది, మనీ ఉన్నప్పుడు వీళ్ళు ఖర్చు చేస్తారు, కన్జ్యూమ్ చేస్తారు. ఖర్చు చేస్తే ఏమవుతుంది, వస్తువుకు డిమాండ్ వస్తుంది, డిమాండ్ వస్తే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మళ్ళీ సాలరీస్ వస్తాయి, మళ్ళీ డబ్బు వస్తుంది, ఇట్లా ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్పేసి జీడిపి అనేది గ్రోతింగ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఎస్, ఇది 100% కరెక్ట్ కొన్ని సిచ్యువేషన్లో మాత్రము, అది కరెక్ట్ టైంలో తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైంది 19 ఎండింగ్ 20 కల్లా మొత్తం కోవిడ్ అనేది విజృంభణ వేసింది. సో ప్రజలు బయటకు రాలేదు, డబ్బులు మిగిలినాయి, డబ్బులు ఎవరు ఖర్చు పెట్టలేదు కాబట్టి సో వీళ్ళకి రెవెన్యూ వస్తలేదు, గవర్నమెంట్కి సబ్సిడీ అనేది బాగా పెంచిండ్లు, పన్నులు తగ్గించిండ్లు. సో మనకి ఏమవుతుంది, ఫిజికల్ డెఫిసిటీ అనేది అక్కడ ఏర్పడ్డది, ఫిజికల్ డెఫిసిటీ. ఇక్కడ మనకేమైంది, కరెంటు అకౌంట్ వచ్చింది లోపం అనేది, కరెంటు ఖాతాలో లోపం వచ్చింది. ఎందుకు అంటే ఫారిన్ కరెన్సీ వస్తలేదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనకి బాగా ఎక్కువ వచ్చింది. సో ఇక్కడనే మనకి సబ్సిడీ పెంచిళ్ళు, ట్యాక్స్ రాలేదు కాబట్టి సో ఫిజికల్ డెఫిసిటీ వస్తుంది. రాబడి కంటే వ్యయం ఎక్కువ ఉన్నది, రాబడి వస్తలేదు, ట్యాక్సెస్ లేవు, అందరు లోపల పడుకొని ఉన్నారు, లాక్డౌన్ అని చెప్పేసి ఎవరు బయటకు వచ్చి వస్తువులు కొనుక్కోలేదు, సో పన్నులు లేవు,
సబ్సిడీ పెరిగింది, ఏమైతే రాబడి కంటే వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్య లోటు అనేది అయిపోతుంది. ఏమైంది ఇక్కడ? సో ట్విన్ డెఫిసిట్ ఏర్పడింది. సో జంట లోటు అంటాం, ఏర్పడింది. అంటే కరెంటు అకౌంట్ డెఫిసిట్ ఏర్పడింది, నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ మనకి ఇక్కడ ఏర్పడింది. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి బాగా పనిచేస్తుంది, ఇన్ డెప్త్ రాస్తే గిట్ట. రైట్, ఇది కారణం ఒకటి. వాస్తవంగా ఇది ఎప్పుడు మంచిదంటే ట్యాక్స్ తగ్గిస్తే ప్రజల ఆదాయం దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు వినియోగం చేస్తే వస్తువులని, అప్పుడు ఇది మంచిదే. రైట్, బట్ ఇక్కడ ఇది తిరగొట్టింది. సో మనకి టైం అనేది మెయిన్గా, పాలసీ ఉంటే కరెక్ట్ కాదు, పాలసీని ఏ టైంలో విడుదల చేయాలో ఆ టైంలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4వది, ఓవర్ నైట్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. రాత్రికి రాత్రే రేపటి నుంచి పురుగు మందులు కొట్టు లేదు, పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ అట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ పూర్తిగా రేపటి నుంచే, ఇంకా మీ టైం ఇచ్చేది ఏం లేదు. అద్రా 12 అయిపోతుంది, బాయ్ అవర్ బైహను రేపటి నుంచి మీకు ఇంకా ఫారెన్ ఏది ఈ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ ఏవి వాడలేదు, సేంద్రియం వాడాలని చెప్పేసి ఆ పెంట కుప్ప ఎరువు తెచ్చి వ్యవసాయం చేయమని చెప్పి చెప్తాడు. అరే అప్పటికే చాలామంది ఎరువు కంపెనీలు ఎరువులు కొని తెచ్చుకున్న, ఇంపోర్ట్స్ చేసుకుని పెట్టుకున్న, రైతులు కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళంతా లాస్ అయిపోయినారు. సో మనకి రాత్రికి రాత్రి ఇటువంటి రిఫార్మ్స్ని తీసుకురావద్దు, కొద్దిగా టైం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇండియాలో సిక్కిం సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది? సిక్కిం ఇన్ ఇండియా 100% ఆర్గానిక్ ఫార్మింగ్ టుడే సక్సెస్. ఎందుకంటే 2003 నుంచి స్టార్ట్ చేస్తే మెల్లి ఇంప్లిమెంట్ చేసింది, దానికి అలవాటు పడ్డారు రిఫార్మ్స్కి, కాబట్టి సక్సెస్ అయింది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సిక్కిం అండి. ఏదైనా కొత్త రిఫార్మ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక ప్లేస్లో ఇంప్లిమెంట్ చేయాలి. సక్సెస్ అయితే లోటుపాట్లు తెలిస్తే దాన్ని మనం సరిదిద్దుకుంటా ఇండియా మొత్తం అప్లై చేయాల్సి ఉంటుంది. సో రాత్రి ఏ రిఫార్మ్ తీసుకురావద్దు, ఎప్పుడైనా డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి, ఓటింగ్ జరగాలి. అదే డెమోక్రసీ అంటే. ఇక్కడ ఏమైందంటే సో ఇక్కడ పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి చెప్పిండు. సో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏమవుతుంది? ప్రొడక్షన్ తక్కువ వస్తుంది కంపల్సరీ, అలవాటు కావాలి దానికి, వీళ్ళు అలవాటు కాలేదు కాబట్టి సో వరి రైస్ అనేది దిగుబడి తగ్గిపోయింది. రైట్, మరి ఇంపోర్ట్ చేసుకుందామంటే సో దెర్ ఈజ్ నో ఫారిన్ కరెన్సీ లేదు. రైట్, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ మరి మనకి హెల్తీ అనిపిస్తుంది కొంతమందికి. ఎస్, ఇట్ ఈస్ వెరీ హెల్తీ, మన పర్యావరణానికి హాని కలగజేయది, మన బాడీకి కలగజేయది. కానీ మనకు కొంచెం ఇక టైం అనేది వాళ్ళకి ఇవ్వాల్సి మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో దిగుబడి తగ్గిపోయింది కాబట్టి ఆహార సంక్షోభం వచ్చింది. సో ట్విన్ డెఫిసిటీ, ఆహార సంక్షోభము, టూరిజం లేదు, ఫారిన్ కరెన్సీ లేదు. ఇదే టైంలో మనకి వరస్ట్గా ఏమొచ్చింది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది ఇటీవల. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏమైంది అంటే ఇక చమురు ధరలు విపరీతంగా పెరిగినాయి, డీజిల్ పెట్రోలు, వాళ్ళకి అసలే డబ్బులు లేవు, ఫారిన్ కరెన్సీ లేదు, నువ్వు ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటావు? సో ఇక్కడ ఇంపోర్ట్స్ వాళ్ళు చేసుకోలేకపోయింది కాబట్టి సో అప్పులు చేస్తున్నారు ఫారిన్ కరెన్సీ కోసం. ఇండియా హెల్ప్ చేసింది, క్రెడిట్ ఆఫ్ లైన్ చేసింది, కరెన్సీ స్వాప్ చేసింది. కరెన్సీ స్వాప్ అనే అగ్రిమెంట్ అనేది చేసుకుని 400 మిలియన్స్ అని చెప్పేసి ఆహారం ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది. ఎంత ఇచ్చినా కూడా మొత్తం మీద ఇది కోలుకోలేకపోయింది. ఇది మనకి మెయిన్గా రీజన్స్ అండి. ఏంటిది? ఫస్ట్ అంటే టూరిజం లేదు, ఫస్ట్ అది టూరిజం లేదు, సబ్సిడీ పెంచిన్లు, ట్యాక్స్ తగ్గించిన్లు, 2 లోట్లు ఏర్పడ్డాయి, ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటు, ఆర్గానిక్ ఫార్మింగ్ రాత్రికి రాత్రి తీసుకొచ్చిండ్లు. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగినాయి కాబట్టి ఇది సప్లై షాక్స్ అని చెప్పేసి చెప్తుంది వీటిని. సో ఇటువంటి కారణాల వల్ల ప్రజలు అనేది అశాంతికి గురైనలు. అయితే ఇది ఆల్రెడీ వీళ్ళు డబ్బు అనేది ఎక్కువ ముద్రించిందండి. ఇవన్నీ తప్పించుకోవాలని చెప్పేసి డబ్బు ఎక్కువ ముద్రిస్తే సో డబ్బు విలువ పడిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగింది, ద్రవ్యోల్బణం అనేది చాలా పెరిగిపోయింది. ఆల్రెడీ IMF అనేది హెచ్చరించింది, మీరు డబ్బును ఎక్కువ ముద్రించద్దు, లోన్ తీసుకుని నా దగ్గర కొన్ని కండిషన్స్ పెడతా అని చెప్పేసి చెప్తే వాళ్ళు IMFని దేకలేదు. ఫస్ట్ మనకి UPSలో ప్రశ్న వచ్చింది, సో వరస్ట్ సంక్షోభం ఉన్నప్పుడు IMF యొక్క మెజర్స్ మనం తీసుకోవాలి, కంపల్సరీ కండిషన్స్ పెడుతుంది, ఆ కండిషన్స్ మనం ఫాలో అవుతూనే ఆ అప్పు అనేది తీసుకోవాల్సి ఉండే. సో ఇప్పుడు IMFతో డిస్కషన్ స్టార్ట్ అయినాయి, అవి ఇంకా ఎందుకు చెప్పలేము అవి. సో IMF యొక్క మెజర్స్ తీసుకోలేదు వీళ్ళు, దాన్ని అప్రోచ్ కావాల్సి ఉండే, IMF యొక్క అప్రోచ్ అనేది కావాల్సి ఉండే. సో మరి వాట్ నెక్స్ట్ అంటే సో గోటాబాయ పోయిండు కాబట్టి నెక్స్ట్ మనకి 1 మంత్ కాలంలో కొత్త అధ్యక్షుని వాళ్ళు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పుడైనా 2 చర్యలు ఫస్ట్ వెంటనే తీసుకోవాలి. IMF యొక్క ఈ కన్సల్ట్ అయ్యి
లోన్ తీసుకోవాలి ఫస్ట్ అయితే. ఒకటి ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ కండక్ట్ చేస్తుంది. దాన్ని అప్రోచ్ అయ్యి ఆహార సంక్షోభాన్ని ఫస్ట్ అయితే బతకాలి, ఫస్ట్ తర్వాత డెవలప్మెంట్. ఫస్ట్ బతకాలి కాబట్టి ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ని అప్రోచ్ అయ్యి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాలి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తారు, సంక్షోభంలో ఉంటే గిట్ట ఇస్తారు. కాబట్టి ఇది ఒకటి. ఐఎంఎఫ్తోని లింకప్ అయి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి డెవలప్ కావాల్సి ఉంటుంది. రైట్, ఇది మనకి శ్రీలంక సంక్షోభం అండి. ఏంటి రీజన్ అంటే ఈస్టర్ బాంబు రాయాలి, కోవిడ్-19 రాయాలి, 19 ఎలక్షన్స్లో 2 రీఫార్మ్స్, సబ్సిడీ పెంచిండు, ట్యాక్స్ తగ్గించిండు, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకొచ్చిండు. ఇంకోటి ఇవన్నీ ఇంటర్నల్, ఇవన్నీ బయట చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది, ఇంకోటి మనకు ఫ్యూయల్ రేట్స్ అనేది పెరగడము. రైట్, ఇది మనకి జూలై 10th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.